మీకు అసలు బడ్జెట్ అంటే తెలుసా? ఇక్కడ ఏనాడన్నా బొగ్గన కరెక్ట్‌గా బడ్జెట్ పెట్టాడండి. బొగ్గన రాజేంద్ర ప్రసాద్‌ని ఆర్థిక శాఖ మంత్రిగా ఉంచారు గాని, ఏనాడన్నా మంచి బడ్జెట్ పెట్టాడా ఇక్కడ? ఆ! ఇవాళ ఈళ్ళు బడ్జెట్ కేంద్రం నుంచి కూడా మంచి ఆశావాహమైన బడ్జెట్ వచ్చింది. కోస్టల్ కారిడార్ చాలా చేత్తన్నాం. కేంద్ర సంస్థలను ఏనాడన్నా రమ్మని ఆహ్వానించావా? వాళ్ళేమన్నారో తెలుసా అండి? మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కేంద్ర సంస్థలు రావట్లేదండి. కొంచెం అది ఆ దిశగాన మీరు రాష్ట్రాన్ని మాకు అలాట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో. మాకిప్పుడు అలాట్ చేయండి అని మీరెందుకు అడగట్లేదంటే, ఏం అడిగామమ్మా మేము? మరి నేను విశాఖపట్నం పోతున్నాను. అక్కడ రాయితీలు ఇత్తాను. మీకింకా అక్కడికొచ్చి ఉండండి. మీకు ఊరకనే బిల్డింగులన్నీ మేమే చూస్తాము. అక్కడికి రమ్మని మమ్మల్ని గొడవ చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏమని వచ్చి కడతాం మేము 20, 30 కోట్లు పెట్టి మాకు స్థలాలు కూడా ఇచ్చారు. ఏమని కట్టేమి? మరి ఆయనేమి ఇట్ట అంటున్నాడు. అక్కడికే వచ్చింది రాజధాని అని చెబుతున్నాడు. మేమేం వస్తామని అన్నారండి కేంద్రం వాళ్ళు అడిగితే మేము. ఈ కేంద్ర సంస్థల వాళ్ళని అడిగితే కొంతమందిని కలిసి. అట్టాగే నువ్వు పెట్టిన బడ్జెట్ కానీ వాళ్ళు నీ గురించే వచ్చింది పాపం. నిన్ను చూసే ఇచ్చారు. నిన్ను చూసే వచ్చినాయి అన్నీ. మరి అవును నిన్ను చూసి నీ ఘనత చూసే నువ్వు రాజ్యసభ సభ్యుడికి నత్వాని అనే ఆయనకి నువ్వు సభ్యత్వం ఎట్లా ఇచ్చావో అందరికీ తెలుసు. అదో కిడ్ ప్రోకో నిమ్మగడ్డ ప్రసాద్ని తీసుకొచ్చినందుకు వాళ్ళకి నత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావని అందరు చెప్పుకున్నారు అప్పట్లో. నీ ఇంటికి వచ్చి అంబానీ నీకు శాలువాలు గప్పి కొడుకు అంబానీ కొడుకు అంబానీ వచ్చి శాలువాలు గప్పి పోయినప్పుడే అందరూ అనుకున్నారు రాజ్యసభ సభ్యత్వం అని. నువ్వు దేనికైనా అడ్డం పెట్టి రాష్ట్రంలో ఉండే మంచి వాళ్ళని మంచిగా ఏదన్నా అడగటానికి నీ ఎంపీలు అంతమంది ఉండారు. ఏనాడని అడిగారండి లేచి? పార్లమెంట్లో మీ ఎంపీలు ఏం గంత చేశారు? నువ్వు చేసావు ఇక్కడ. ఎంపీలు ఏనాడన్నా ఆంధ్రాకి అది లేదు ఇది లేదు మా నిధులు మాకు ఇయ్యండి తెచ్చారా ఏనాడన్నా? నువ్వేం తెచ్చావని నిన్ను చూసి ఇచ్చారు బడ్జెట్టు? నువ్వు ఆంధ్రాకే నిధులు ఏనాడన్నా నీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు వచ్చే నిధులన్నా తెచ్చుకొని చచ్చారా మీరు? అసలు నిధులు తెచ్చి బాగు చేసి అది తెచ్చుకొని వాడుకున్నారు. జనానికైతే ఏమీ చేయలే వాళ్ళు ఆ నిధులతోటి. కాబట్టి ఈయన చెప్పేదంతా మేము చెప్పినవి కాదు, నువ్వు చెప్పినా చెప్పమే. సహజ వనరుల్లో ఆంధ్రాన్ని నాశనం చేసిన ఘనత నీదే. అదే 5 ఏళ్లలో మరి కోస్టల్ క్యారిడార్ కానీ ఏదైనా సరే బాగు చేస్తే ఎంత బాగేది. కేసీఆర్ కాళ్ళతో పోర్ట్ ఇస్తానని చెప్పి కేసీఆర్కి వస్తే ఒక కాళ్ళు పోయి వాడి కొడుక్కి కేసీఆర్కి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. ఇవాళ అదే కేసీఆర్ కూతురు వాళ్ళకి లిక్కర్ స్కామ్లో జైల్లో ఉంది. మరి నువ్వు ఎప్పుడు జైలు పోతావా అని చూస్తున్నాం మేము. ఇద్దరు కలిసి నాశనం చేయాలని చూశారు కేసీఆర్. ఈయన డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడని చెబుతున్నాడు కేసీఆర్ చంద్రబాబుని. డర్టీ పాలిటిక్స్ కాదు, ఇవాళ మీరు అనుభవించి తెలంగాణలో హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని కూర్చుంటున్నారు. సంవత్సరానికి 1000 కోట్లు మీకు లాభం వస్తుంది ఐటీ దాని మీద. సైబరాబాద్లో ఉన్న వాటి మీద మీకు సంవత్సరానికి 1000 కోట్లు ఇన్కమ్ వస్తుంది. దాన్ని చూసుకొని ఎర్రవీగి నోటికి వచ్చినట్టు మాట్లాడి కేంద్రాన్ని కూడా లెక్క చేయని ఫలితమే ఇవాళ నీ కూతురు జైల్లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు. చంద్రబాబుని మీరు అనే ముందు సైబరాబాద్ అనేది తయారు చేసినందుకు మీరు చంద్రబాబుకి చెప్పాలి. వాళ్ళు చంద్రబాబు చేయలేదు, అయ్యే పెరుగుతాయి. ముందు ఒక దారి వేయాలి. నడిచే ముళ్ళకంపల్లో నడిచే ఆయనకి తెలుసుద్ది. నడిచి దారి అయితే 10 మంది పోతే దారి అయ్యిద్ది అంతే. ముందు వెళ్ళినాడిని చెప్పుకోవాలి కదా మనం. ఆయన వెళ్ళి దారి చేశాడు అనొద్దా మనం? కాబట్టి అది ఒకటి గమనించుకోవాలండి. ఎక్కడుండ చంద్రబాబు గారు చేస్తాడు, ఏ రాష్ట్రానికి ఉండ ఆయన అసలు పని చెయ్యాలి, ఆయనకు నిజంగా అభివృద్ధి చెయ్యాలి. నేను చేశాను అనుకోవాలి. వాళ్ళు 2047 విజన్ అని ఒకటి 2020 విజన్ అని చెబుతే నవ్వారు అందరూ అప్పట్లో. మరి వాళ్ళు 2020 విజన్ మీకు 1000 కోట్ల ఆదా వస్తుంది సంవత్సరానికి వచ్చి. అది గమనించుకోండి. ఇప్పుడైనా 2047 విజన్ అని పెట్టాడు చంద్రబాబు గారు. ఈయన చెప్పే వనరులు, ఈయన చెప్పే నన్ను చూసి ఇచ్చారు, నిన్ను చూసి ఎవ్వడూ రాలేదు. ఒక పారిశ్రామిక నిన్ను చూసి అమర్రాజా వాళ్ళు 10,000 కోట్లు పెట్టుబడి పక్క రాష్ట్రానికి పోయారు. నిన్ను చూసి బెంగళూరు పోయారు కియో వాళ్ళు. వాటికి పరిశ్రమకి ఏమన్నా కావాలన్నా వాళ్ళు పక్క రాష్ట్రం పోయి పెట్టుకున్నారు మిగిలిన వాటన్నిటిని. నిన్ను చూసే వీళ్ళందరూ దడిలో పడి వెళ్ళిపోయారు. నిన్ను చూసి వస్తానన్న డేటా సెంటర్ అదాని నిన్ను చూసి లోకేష్ అంతటా ఆడిపోయి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకొస్తే చూసి పెడతానికి అంత ప్లాన్ వేసి మిలీనియం టవర్స్ అన్నీ చూసుకుంటే నువ్వు అది కూడా అసలు ఇక్కడ పెడతానికి వీల్లేదని వాళ్ళని ఎల్లగొట్టి నేను ఇక్కడ ఈ మిలీనియం టవర్స్లో సచివాలయం పెడతానని చెప్పి ఉండాలని కూడా ఖాళీ చేయించావు. అది ఏదో కంపెనీ అని చెప్పావు. ఎప్పుడో 110 ఏళ్ళ నాడు కంపెనీ చంద్రబాబు పార్ట్నర్ అని చెప్పుకొచ్చి వాళ్ళను కూడా బయటికి లాగి చేసావు. నువ్వు చేసే అబద్ధాలకు అంతు లేదు, నువ్వు చెప్పే అకృత్యాలకు అంతు లేదు నువ్వు చేసే వాటికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడి నోటికి వచ్చిందే మాట అండి. ఆయనకి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లా. మైండ్ బ్లాక్ అయిపోయింది.
వైనాట్ 175 వల్ల పోయి వైనాట్ 11 అనేప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రేపో మాపో సిబిఐ వాళ్ళు పంచి చంద్రచూడ్ గారు మంచి చెప్పారు కదా బాగా, ఈయనకి అసలు కేసులు చూడండి అని చెప్పి మేము చంద్రచూడ్ గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నామండి. ఎందుకంటే ఎప్పటికైనా ఆయన కేసులు రీఓపెన్ చేసి ఆయన ఇంటికి కోర్టుకి తిప్పి జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి రోజా గారు ఒకప్పుడు అమరావతి మహిళల గురించి కానీ టీడీపీ ఎమ్మెల్యేల గురించి కానీ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సభ్యతా సంస్కారం మీద వ్యంగ్యంగా మాట్లాడింది. ఆమె ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, విదేశాల్లో వ్యవహరిస్తున్న తీరుని భారత మహిళగా మీరు ఎలా చూస్తారు? భారత మహిళ విదేశాలకు వెళ్ళేది ఏందండి, కొడుకు పుట్టినరోజు అని జనవరి 1 పోయి పబ్బులో డ్యాన్స్ వేసే వీడియో కూడా పెట్టారు. ఆ మంత్రిగా ఉండప్పుడే పబ్బులో డ్యాన్స్ వేస్తుందో నుంచొని చేతులు తిప్పుకుంటా వేస్తుందో పైన నుంచొని అదే పెట్టారు, గౌను ఒకటి వేసుకొని. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు, ఎవరితో పడితే వాళ్ళతో డ్యాన్సులు. నువ్వు ఒక మంత్రి అన్నావు, మంత్రి అప్పుడు ఎట్టా ఉండాలి? సినిమా అంటే నువ్వు సినిమాలో నిన్ను ఎవరు పట్టించుకోరు, సినిమా అప్పుడు అది వేరు. ఇప్పుడు మంత్రిగా ఈ పాలిటిక్స్లోకి వచ్చాక నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు అట్లా చేస్తే ఎట్లా? పైపెచ్చు నోరు మూసుకొని కూర్చునే దానివా? నీ నోరు ఒక అనకూడదు కానీ నీ నోరు ఒక పెద్ద బాయి. ఒక ఆ బాయి అసలు తెరిచావంటే ఇక దాంట్లో నుంచి అసలు ఏమొస్తాయో కూడా తెలియదు మాటలు నోట్లో నుంచి. వాళ్ళు బాగోలేదు, అఖిల ప్రియ మీద కామెంట్లు చేసావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, అది కట్టుకోలేదు ఇది కట్టుకోలేదు. నువ్వు నిన్న చూస్తే అసలు నిజంగా వైరల్ కూడా మామూలుగా చేయట్లేదమ్మా. వైరల్ ఇంటే సస్తావు గుండె ఆగి. నువ్వు ఆ రకంగా పెట్టారు కామెంట్స్ కూడా దాని మీద, అది వైరల్ చేస్తానే దాని వీడియో కూడా పెట్టారు. కాబట్టి ఆమె ఇష్టం వచ్చినట్టు అమరావతి రైతులను కూడా మా మగాళ్ళ మీద, మా మగాళ్ళు గాజులు వేసుకున్నారు, వెనక కూర్చుంటున్నారు, మీరు ముందుకు వచ్చారు, మీ మగాళ్ళు మీరు ఆడాళ్ళు అయ్యారా, మీరు వచ్చారు ముందుకని మమ్మల్ని ఒకరప్పుడు ఆ అమరావతి రైతులను ఎన్నైతే అన్నారో అంతకంత అనుభవిస్తున్నారండి ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే మేము ధర్మాన్ని కాపాడాం, భూమి కావాలి అన్నప్పుడు చంద్రబాబు గారు కావాలంటే మేము 1 సంవత్సరం అందరూ అయ్యో ఎట్లా అనుకున్నాం కానీ ఏ ఘర్షణ లేకుండా వాళ్ళు చెప్పారు, ఒప్పించారు, మెప్పించారు అధికారులు కానీ వాళ్ళు కానీ. ఒప్పుకొని దానికి మేము 3 పంటలు పండే భూములు కూడా ఇచ్చాము, ధర్మం కాపాడాం, సమైక్యాంధ్ర ఇదిపోయాము. మన రాష్ట్రానికి ఇదే ఇప్పుడు ఓటింగ్ బ్యాంకు, ఇదే ల్యాండ్ బ్యాంకు. మీకు ఇవ్వటానికి కూడా ఇంతకన్నా గజాలు ఇవ్వలేనమ్మా, దీన్ని పెట్టుబడి పెట్టాలని చెప్పి ఇంకా గజాలు ఇవ్వమన్నా కూడా ఆయన ఇవ్వలేనంటే సరేలే అని ఆ రోజు ధర్మాన్ని కాపాడామండి మేము ఇక్కడ భూములు ఇచ్చి. కాపాడితే ఇప్పుడు ఆ ధర్మమే మళ్ళీ మమ్మల్ని కాపాడింది అనుకుంటున్నాం. మమ్మల్ని ఎన్నైతే తిట్టారో, మమ్మల్ని రియల్టర్లు అన్నారు, మొగుళ్ళని వెనక కూర్చోబెట్టుకొని ముందు కూర్చోండి అన్నాడు. అసలు ఆడెవడో అక్కడైతే పిచ్చి కామెంట్స్ కూడా పెట్టాడు మా మీద. ఇవన్నీ భరించి మేము గెలిచాము. ఇవాళ అమరావతి గెలిచింది, ఆంధ్రప్రదేశ్ గెలిచింది, ఓడిపోయింది మీరు. నీలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని జగన్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా 175 మంది ఉంటే ఇప్పుడు హైకోర్టుకి ఈ రకంగా వెళ్తున్నాడు కదా. 40% వచ్చింది ప్రతిపక్షం ఇయ్యింది, 50% వచ్చింది ప్రతిపక్షం నాకు సెక్యూరిటీ ఇవ్వమని. జగన్ ఇంక ఈ 2 ఏళ్ళు పోతే నాకు ముఖ్యమంత్రి కూడా ఇవ్వండి, నేను 2 ఏళ్ళు చేస్తా అనేటట్టు ఉన్నాడండి. మళ్ళీ దానికి కూడా కోర్టుకు వెళ్ళేటట్టు ఉన్నాడు. ఆ రకమైన మైండ్ సెట్లో పడిపోయాడు ఆయన అసలు. కాబట్టి రోజా కానీ, కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ లాంటి వాడు, అవంతి శ్రీనివాస్ లాంటి వాడు, ఇట్లాంటి వాళ్ళు అందరూ బాగా తోడయ్యి నీకు నాశనం చేశారు. నువ్వు వాళ్ళకి తోడుపోయినాడు కాబట్టి వాళ్ళు చేసినప్పుడల్లా ఎంకరేజ్ చేసావు. ఏనాడు వాళ్ళని తప్పు అయ్యేట ఎందుకు చేయలేదు? ఒక్కళ్ళని సస్పెండ్ చేయలే. ఒక హత్యలు చేసిన వాళ్ళని, కూనీకోరులు చేసిన వాళ్ళని, పేకలు కోసిన వాళ్ళని, మరి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారు అన్న వాళ్ళని, మరి ఊళ్ళల్లో భూ కబ్జాలు చేసే వాళ్ళని, వాళ్ళ ఊళ్ళో నేనే కింగునని చూస్తే దడదళ్ళాడేవాడిని, మరి ఇంటి ముందు రోడ్లు వేసేవాడిని, పొలాల్లో నా ఇష్టం నా రోడ్డు అని పక్కాళ్ళ పొలాల్లో రోడ్లు వేసేవాడిని. నువ్వు వాళ్ళని ఏమీ అనకుండా ఏమీ చేయకుండా సమర్థించి నాశనం అయ్యారు. కాబట్టి నువ్వు కూడా ఆ జాతి చెందినవాడివే కాబట్టి నువ్వు కూడా ఓరకొత్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నెవిలి మింగుతావు. మింగాలనే చూసావు, మింగేసావు. ఇంకేదో కుత్తే కత్తి ఏమన్నా ఉందంటే పట్టుకొని ఆలబడి ఎట్టకట్టవు తీరు తెద్దామంటే ఈ రకంగా కోర్టులకు ఎక్కుతున్నావు. రోజా లేదు, దాని బందా లేదు, అది ఇంట్లో జత్తి పది, అది ఈటీవీలోంచి కూడా తీసేసినట్టున్నారు, జబర్దస్త్లోంచి కూడా. ఆమె ఇప్పుడు సైలెంట్గా ఎట్లా పోయి గౌన్లు వేసుకొని తిరుగుతుంది. ఆ గౌన్లు ఇంకా గౌన్ కూడా పెద్దదిగా ఉందమ్మా, ఇంకేదైనా చిన్న డ్రెస్సులు ఉంటే చూసి వేసుకో. మరి ఎవరు చూస్తే కామెంట్లు పెడతారు. ఆ రకంగా మమ్మల్ని తిట్టిన నేరానికి మీరు అందరు నాశనం అయ్యి ఇళ్లల్లో చచ్చారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనం ఎందుకు ఓడిపోయామా అని, మనం వస్తాను మళ్ళీ నేనే వస్తా మళ్ళీ చేస్తా మళ్ళీ అనబాకండి. ఇప్పుడు ఏం చెయ్యాలో చూడండి. రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేస్తేనే మీకు ఏదైనా మంచి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఒకప్పుడు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరిగి చేసి పోరాటాలు చేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వాళ్ళు ఎట్టొకట్ట మళ్ళీ ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నారు. ఆ రకంగా ఏదైనా చేయదలుచుకుంటే
చెయ్యండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇంట్లో కూర్చొని నేను కోర్టుకు పోయి నాకు అది కావాలి ఇది కావాలని కోర్టులు ఏం చేయలేవు. కోర్టు ఎంతవరకు ఉంటే రాజ్యాంగంలో నీకు ఈ మంత్రికి ఎంత సెక్యూరిటీ, ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ, లేకపోతే మంత్రికి ఇవి ప్రతిపక్ష నాయకుడికి ఇన్ని సీట్లు రావాలా, శాసన వ్యవస్థకు సంబంధించింది. అది చూసుకొని కూర్చోండి, మీరు బాగుపడతారు. లేదంటారా మీరు కూడా లేరని మర్చిపోతే ఇంట్లో జావండి. లేదు ఇంకా మంచి చేయాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మీ నియోజకవర్గానికి ఏమైనా కావాలంటే అడగండి, రిక్వెస్ట్గా సెక్రటేరియట్కి వచ్చి అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఆయా శాఖల మంత్రులను ఎవరినైనా అడిగితే మీకు ఏదన్నా ఉంటుంది. అంతేగాని ఇళ్లలో కూర్చొని మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈసారి ఆ 11 కూడా రావు మీకు. శుభ్రంగా ఇంట్లో అందరూ కూర్చుంటారని మనవి చేసుకుంటున్నాం.